వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రఘునాథపాలెం మండల కేంద్రంలో గల నిర్మాణం కానున్న సేవాలాల్ మహారాజు ఆలయ ప్రాంగణంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు సమాజంలో మహిళల ప్రాధాన్యతను, నేటి సమాజంలో వారి ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తొలుత వీరనారీమణుల ఆశయ సాధన సమితి గౌరవ సలహాదారులు ముఖ్య అతిథి చిట్యాల శ్వేత మాట్లాడుతూ సమాజంలో గల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగట్టాలని, మహిళలకు తగిన గౌరవం ఇస్తామంటూనే వారిని అగౌరవపరిచే పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామని, వీటికి ఎదురేదుతూనే ప్రతిఘటనాత్మక పోరాటాలు చేయాలని, అప్పుడు మనకు విజయాలు దక్కుతాయని అన్నారు. నేటి తరం చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ముందడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ ఎంఏ ఫర్హా మాట్లాడుతూ పురుషులతో సమానంగా సమాజంలో ఉన్నటువంటి మహిళలు సామాన్య మహిళలుగా మిగలకూడదని అనుకుంటే వారు ముందుకొచ్చి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని కోరారు. మహిళలు వివక్షతకు, ఆత్మ న్యూనతకు కూడా గురి కాకూడదనుకుంటే వారంతా జ్ఞానం కోసం, ఆ జ్ఞానానికి విద్యాభ్యాసన అత్యంత ఆవశ్యకత అని అన్నారు. అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించాలని, అప్పుడు మహిళలకు ఎలాంటి అవరోధాలు ఉండవని తెలిపారు. వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు బూక్య ఉపేంద్రబాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో LHPS బానోత్ బద్రునాయక్, రఘునాథపాలెం సర్పంచ్, గిరిజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ వీరన్న నాయకులు ప్రసంగించగా నాయకులు బూక్య జ్యోతి, K స్పందన, ఝాన్సీ, నాగమణి, సరోజిని, బానోతు ఉష, వి భద్రమ్మ, కవిత, లక్ష్మి, సుభద్ర, రంగమ్మ, లక్ష్మీ నాయక్, బి లక్ష్మి, విజయ, షరీఫా బేగం, ప్రమీల, నద్యా నాయక్, బాలు నాయక్, సంజీవరావు, దాసరి శ్రీనివాస్, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, యాకేష్, విజయ, శ్రీనివాస్ చారి, వీరన్న, డాక్టర్ రామకోటి, నాగరాజు, శ్రీనివాస్ నాయక్, కళాకారులు పమ్మి రవి, ఫక్రుద్దీన్, కొమ్మురాధా తదితరులు పాల్గొన్నారు. నిన్నెలా పొగడనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా, తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చరిత, నీవే లేని ఆడజన్నా, తల్లి కను పాపల్లో చిరు పాపై పెరిగినావు, అపురూపమే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. వీరనారీమణుల సంఘం అధ్యక్షులు బద్రునాయక్ గారు ప్లస్ వీరనారీమణుల సంఘం టీం అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు రఘునాథపాలెంలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. సో ఈ రోజు మేము అందరం ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ గురించి చెప్పాము. ఎందుకంటే విద్య అనేది కంపల్సరీ. విద్యతో పాటు ఆరోగ్యం, స్వచ్ఛత, మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి మహిళకి విద్య అవసరం మరియు విద్యతో పాటు ఆరోగ్యం కూడా అవసరము అని, ఈ భారతదేశాన్ని మార్చడానికి మహిళ అనేది ఒక శక్తివంతురాలు కాబట్టి దేశాన్ని మార్చడానికి ఫస్ట్ మహిళ అనేది ముందుకు రావాలి. ఎందుకంటే కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా మార్చగలిగే శక్తి ఓన్లీ మహిళ మాత్రమే ఉంది. సో ఈ రోజు మేము అందరం కలిసి ఒక ప్రామిస్ లాగా తీసుకొని అందరూ ఈ రోజు విద్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి సమాజాన్ని మార్చడానికి ముందుకు రావడానికి మేము ఒక ప్రామిస్ లాగా తీసుకొని ఈ రోజు మేము మహిళా దినోత్సవం అనేది మేము జరుపుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఈరోజు వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి మహిళ కూడా ఈ రోజు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ సమాజంలో తనకంటూ ఒక లక్ష్యాన్ని ముందుంచుకొని కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకుంటూ తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలన్న దిశగా బయటకు వచ్చింది. అటువంటి మహిళలను మనం ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్లాలి అనేదే మా ఒక ధ్యేయము. అలాగే మహిళలు అని ఇంటికే పరిమితం కావద్దు అనేసి మేము కూడా అన్ని రంగాల్లో ముందుండాలని, ఆకాశంలో సగం ఉన్నటువంటి మేము అవకాశాల్లో మాత్రం నిల్లైపోయాము. మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎన్ని ఉన్నా కూడా ఏవో ఒక కారణాల వల్ల మమ్మల్ని ఇంకా అనగదొక్కాలని చూస్తున్నారు. కానీ మేము వేటిలో కూడా తీసిపోకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఐలమ్మలాగా తయారవ్వాలి, ప్రశ్నించాలి. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా మాకు అంటూ ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యంతో మేము ముందుకెళ్తామనేసి మా మహిళలందరూ కూడా ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా మహిళలందరూ కూడా కలిసి కట్టుగా వస్తామనేసి మాతో ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే మేము ఈ కార్యక్రమాలను ఇలాగే నిర్వహించుకుంటా
ప్రజల్లోకి వెళ్తామనేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు రఘునాథపాలెం మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా వీరనారి ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరనారి ఆశయ సాధన సమితి ఈ చదువుల తల్లి సరస్వతి అని అంటారు. చదువుల తల్లి సావిత్రిబాయి ఆమె చేసిన త్యాగాన్ని మేము కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్తాము. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఆ రోజుల్లో చదువుకోకుండానే పోరాటం చేశారు. మేము ఈ రోజుల్లో కూడా మా టీము కూడా మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కూడా కాదు, కూలి చేసుకుంటేనే బతికే వాళ్ళం. కానీ వాళ్ళ ఆశయాల కోసం మేము ముందడుగేసాము. మా పనులు మేము చేసుకుంటూ కూడా వాళ్ళ ఆశయాల కోసం మేము నిలబడి మేము టీముగా మేము ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి వాళ్ళ ఆశయాలను మేము సాధిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళలు కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుండాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నామండి. ఎక్కడా తీసిపోకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుంటుంది. ప్రతి ఒక్క రంగాల్లో కూడా మహిళ అనే ముందుంటుందండి. ఇప్పుడు చూసుకుంటే ఫ్లైట్ దగ్గర నుంచి కూడా ఆకాశం నుంచి భూమి వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందండి. ఫ్లైట్ దగ్గర నుంచి కూడా మహిళ అనేది ఎప్పుడు తీసిపోదండి. మహిళల్ని ఎప్పుడు కూడా మీరు చిన్న చూపుగా చూడొద్దండి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపాలెం మండల కేంద్రంలో సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో ఇవాళ వీరనారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఆమె ఇవాళ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూనే ఇవాళ 78 స్వతంత్ర భారతంలో ఇంకా మహిళా బిల్లు పటిష్టంగా అమలవ్వట్లేదు. ఇవాళ బీసీ మహిళా కోట అనే దాంట్లో కానీ ఇవాళ మహిళల సాధికారతలో ఇంకా వారి సాధికారత వెనుకడుగే వేస్తుంది తప్ప ఇంకా మహిళలకు అనేక రూపాల్లో మొన్ననే నాగర్ కర్నూలులో పసిగుడ్డుని ఇవాళ చంపేసినటువంటి పరిస్థితి. నేటికి ఇంకా కుల వివక్షతలు, కుల అసమానతలు, కుల దాడులు, అనేక రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకోవటం అదృష్టంగానే భావిస్తూ ఇవాళ ఈ ఏదైతే చదువు కోసం ఈ దేశంలో చదువుని వ్యాప్తికి ప్రయత్నం చేసినటువంటి వీరనారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశా సాధన సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రభుత్వం ముందు అనేక రకమైన డిమాండ్లు, అభిప్రాయాలను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధితో పనిచేసి జనవా దామాషా ప్రకారం ఆకాశం సగం ఎట్లా ఉందో అన్ని రంగాల్లో కూడా మహిళలకి సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన వాటా దక్కే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని, అదే రకంగా వీరనారి సావిత్రిబాయి సంఘం కూడా ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి చైతన్యవంతులు చేస్తూ చదువులతోనే, జ్ఞానంతోనే సమసమాజం అంతిమంగా రాజ్యాధికారం పొందే వరకు సావిత్రిబాయి పూలే సంఘం పనిచేస్తుందని, వారికి కూడా మేము కూడా సామాజిక ఉద్యమకారులుగా మా నైతిక బాధ్యతతో ఆ వీరనారి మహిళలకు కూడా అండగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ జై భీమ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.